सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम श्रीमात्रे नमः। మనము లాస్ట్ క్లాస్ లో సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయక అమ్మవారి శ్రీమన్ నగరం వరకు వెళ్ళాం. అక్కడ వరకు చెప్పుకున్నాం. సో అది చెప్పేటప్పుడు మనము సౌందర్యలహరిలో ఒక శ్లోకం అయితే చెప్పుకున్నాము ఆల్రెడీ. బట్ అది ఎలా ఉందంటే ఒక ఎన్కాప్సులేటెడ్ గా మొత్తం వర్ణన ఒక శ్లోకంలో పెట్టేశారు అక్కడ ఆదిశంకరాచార్యులు. సో జస్ట్ ఒక రిమైండర్ విచ్ కంటిన్యూస్, ఇంకా నెక్స్ట్ ఇవాళ రాబోయే నామాలన్నిటికీ కూడా అది ఒక కంటిన్యూషన్ లాగా అనమాట. సో ఒక రిమైండర్ గా సుధా సింధోర్मध्ये సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతే త్వాం ధన్యః కతిచన చిదానందలహరీం. ఇక్కడ ఈ లహరీం అన్నప్పుడు మనకు తెలియకుండా బీజాక్షరాలు చాలా పలుకుతాం అనమాట. పారాయణ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఒకటి మనం తత్వాన్ని అర్థం చేసుకుంటే ఆ భావనతో భావనాగమ్య కదా అమ్మవారు, భావనతో ఈజీగా చేరుకోగలుగుతాం. అదే ఫిజికల్ గా నిజంగా మనకి ముక్తి వస్తుందా, మనము మణిద్వీపమో శ్రీమన్నగరమో చేరుతామా, అదంతా మనకు తెలియదు. మనకి ఎంత ప్రాప్తం ఉందో మనకు తెలియదు. కానీ భావనతో మటుకు మనకి అడ్డు లేదు. మన ఊహ కూడా కాదు, అది భావన. ఆ భావన అంటే ఏ తత్వం అయితే మనం ఈ నామాల ద్వారా తెలుసుకుంటున్నామో దాన్ని అనుభవానికి తెచ్చుకోవటం అనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఈ సుధా సింధూర్ మధ్య ఇంకా వస్తుంది నామం. సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే. మొత్తం ఈ శ్లోకం చదువుకున్నాం కదా, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవాళ చెప్పుకోబోయే నామాలు అనమాట. చింతామణి గృహాంతస్థ అనేది ఫస్ట్ నామం ఇవాళ. అదే అష్టాక్షరి. అగైన్ శ్రీ చింతామణి గృహాంతస్థాయై నమః అని చెప్పుకుంటాం నామంగా చెప్పుకుంటే. మనము లాస్ట్ సెషన్ లో చెప్పుకున్నాం శ్రీమన్నగరం ఎలా ఉంటుంది. 25 ప్రాకారాలు ఉన్నాయి. అంటే ఆ ప్రాకారానికి ఇంకో ప్రాకారానికి మధ్యలో ఉండేదంతా ఆవరణ, అంటే 24 ఆవరణలో ఉన్నాయి. అవన్నీ దాటాక అప్పుడు మనం ఆ అమ్మవారు ఉన్న చింతామణి గృహం దగ్గరికి వస్తున్నాం అనమాట. చింతామణి అంటే ఏంటి? కోరిన కోరికలన్నీ తీర్చే మణి. ఓకే, సో చింత అని ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు కోరికగా అనుకుని వదిలేస్తే ఓకే తీరచ్చు, తీరకపోవచ్చు. సగం కోరికలు మనకేం తీరవు. ప్రతి కోరిన ఆశపడిన ప్రతిదీ అయిపోవాలనే అంత అత్యాశ మనకి లేదు కదా. మనకు తెలుసు కొన్ని కోరుకుంటాము, కొన్ని అవుతాయి, కొన్ని కావు అనేది మనకి ఆ అండర్స్టాండింగ్ ఉంది. చింత ఎప్పుడవుతుందంటే, ఒక కోరికని మనసులో పెట్టుకొని దాన్ని ఇంకా రాత్రి పగలు లేకుండా నిరంతరం దాన్నే తలుచుకుంటూ నేను ఇది పొంది తీరాలి, నేను ఇది సాధించి తీరాలి అలా అనుకుంటూ ఒక కోరిక మరీ విపరీతంగా బలీయం అయిపోతే దాన్ని చింత అంటారు. సో అలాంటి బలీయమైన కోరికలు ఏమైనా ఉంటే అమ్మవారు ఈ చింతామణులు తీర్చగలుగుతాయి అన్నమాట. సో ఆ చింతామణులు అంటే అవి ఏది కోరుకున్నా అవి తీర్చనివి అనేది లేదనమాట. అలాంటిది ఒక్క మణి మన దగ్గర ఉంటేనే చాలు, మనకు అసలు తిరుగులేదని అనుకోవచ్చు. అంటే ఏది కోరితే అది వస్తుందంటే ఇంకా అసలు ఏముంది, దాన్ని మించింది కదా. అలాంటిది అమ్మవారు చింతామణి గృహంలో ఉంటుంది. అంటే ఇటుకల్లాగా ఈ మణులన్నీ పొదగబడి ఉన్న ఇంట్లో అమ్మవారు ఉంటుంది అని అంటే ఊహించుకోండి అమ్మ దగ్గర ఎంత పవర్ ఉంది అనేది. అయితే ఇప్పుడు ఆ చింతామణి గృహంలో ఒక్క మణికే అంత ఇచ్చే గుణం ఉందంటే, ఏది కావాలనుకుంటే అది ఇచ్చే గుణం ఉందంటే, నిజంగా వాటిని అన్నిటినీ ఓన్ చేసి యజమానురాలైన శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన అమ్మవారుకి ఎంత పవర్ ఉంటుంది, ఆ ఇచ్చే గుణం ఎంత ఉంది. సో మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, ఒక ఇటుక అయిన ఒక చింతామణికి కూడా మనం ఒక ఇంత దాతృత్వం అనేది ఉంటే, నిజంగా అసలు ఆ యజమానురాలైన అమ్మవారికి అసలు ఎంత దయ, ఎంత కరుణ ఉండి ఉంటుంది కదా. మన ఏ కోరిక తీరింది అని అంటే అది అమ్మవారి అనుగ్రహం ఉంటేనే తీరుతుంది, లేకపోతే ఎంతసేపు తీరకపోవటానికి. సో మనం ఆ అమ్మవారి అనుగ్రహము ఎంతో అపారమైనది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అమ్మవారి దాతృత్వ గుణమే ఇంట్లో అందరికీ, అంటే
మణులకి కూడా గోడలకి కూడా వచ్చింది అని అనుకోవచ్చు మనం. సకల విబుధ సంసేవ్యం చింతామణి గణరచితం చింతాం దూరీకరోతు మే సదనం. సో అదే అమ్మవారి గోడలు చాలు, ఆ సదనం, ఆ ఇంట్లో చింతాం దూరీకరోతు, ఎటువంటి చింతలనైనా వాటిని దూరం చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలంటే కోరికలు తీర్చటం అనుకో, ఒక కోరిక తీరితే ఇంకో కోరిక పుట్టుకొస్తుంది, అది మనకందరికి బాగా తెలిసిందే. డిజైర్స్ ఎప్పుడు అలాగ కంటిన్యూల్ గా ఉంటాయి, ఒకటి అవుతూనే ఇంకోటి వస్తూనే ఉంటుంది, ఎప్పుడు కోరిక లేని స్టేట్ లో మనం ఉండం. అయితే అమ్మవారు ఏం చేస్తుంది, చింతాం దూరీకరోతు అంటే వాటిని తొలగించేస్తుంది పూర్తిగా. అంటే ఇంకో కోరిక అనేది మనకి ఏమీ లేదనమాట. ఇంకా అమ్మవారి నిజంగా మనం ఆ లెవెల్లో అమ్మ పాదాలు పట్టుకోగలిగితే ఇంకా అసలు మనకి వేరే దృష్టికి ఇంకేది రాదనమాట. సో అమ్మ పాదాలు చాలు మనకి. అది సకల విబుధ సంసేవ్యం చింతామణి గణరచితం చింతాం దూరీకరోతు. సో అలా దూరం చేసేస్తుంది అనమాట అమ్మ. తర్వాత ఈ చింతామణి అంటే ఇంకొక మీనింగ్ ఎలా చెప్పుకోవచ్చు అంటే మనం చిత్త ప్రకాశకత్వాత్ చింతామణి, అంటే మన చిత్తాన్ని ప్రకాశింపచేస్తుంది అనమాట. ఓకే, ఆ ప్రకాశించే చిచ్చక్తి మనలో ఉంది కదా, అది ఉంటేనే మన ప్రాణము మనం ఉండటం అనేది నడుస్తుంది. మన ఉనికి అంటే ఆ సత్తా మాత్రం అని అంటారు కదా, అదే అమ్మవారు అనమాట. ఆ చిత్ శక్తిగా చిదగ్నిగా మనలో ఉంటూ మన చిత్తుని ప్రకాశింపచేస్తుంది, అంటే మనలో చైతన్యాన్ని కలిగిస్తోంది. అందుకని చిత్త ప్రకాశకత్వ చింతామణి, అది అమ్మవారిలో చేస్తుంది. ఇక్కడ మణి అని యూజ్ చేశారు కదా, ఆ మణి అంటే దానికి ఒక 3 క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, ఇన్హెరెంట్లీ మణికి ఇది ఉంటాయి. ఏంటి, స్వయం ప్రకాశం, అంటే దానంతటా అదే మెరుస్తుంది. సో వేరే ఇది లైట్ దానికి అక్కర్లా. మనకి యాక్చువల్లీ ఒక టూత్ పేస్ట్ యాడ్ ఏదో ఉందనుకుంటాను, ఒక పాత ఓల్డెన్ డేస్ లో నుంచి ఒక కింగ్డమ్ అంతా చూపిస్తూ ఉంటారు. అక్కడ స్ట్రీట్ లైట్స్ గా మణులు పెడతారనమాట. యూజువల్ గా మణులు పెడతారు. ఆ మణులు స్వయం ప్రకాశకత్వం ఉంటాయి కనుక చీకటి అవుతూనే అవి వెలుగుతాయి అనమాట. ఆ వెలుగులో స్ట్రీట్ లైట్స్ లాగా పనిచేస్తాయి. ఒకటేదో ఫన్నీ అడ్వర్టైజ్మెంట్ ఉంది, అదేదో టూత్ పేస్ట్. సో వాళ్ళు ఈ మణిలో వెలగట్లేదో సంథింగ్ ఏదో అయితే వాళ్ళు బ్రష్ చేసుకుని అలా కూర్చొని నవ్వుతుంటారు, ఆ పళ్ళ వెలుతురికి మొత్తం అంత దేదీప్యమానంగా వెలుగుతుంది అన్నట్లు. బట్ చింతామణులు మణులు అనేవి అంతకుముందు అలా యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఆటో రేడియేషన్ అనమాట వాటికి. మనకి ఇప్పుడు సోలార్ లైట్స్ ఎలా అయితే ఉన్నాయో, మార్నింగ్ పూట సన్ నుంచి ఆ సోలార్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసి రాత్రి సన్సెట్ అవ్వగానే చీకట్లో మనకి ఇప్పుడు ఆ లైట్లు వెలుగుతున్నాయి. ఆ మణికి సహజంగా ఉండే లక్షణం అదనమాట, ఆటో రేడియేటింగ్. తర్వాత ఆ మణులు అనేవి ఏం చేస్తారు, ప్రసారం చేస్తాయి. ప్రసారం అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, మనకి ఈ విష్ణు సహస్రనామం చెప్పినప్పుడు ఎవరు రికార్డ్ చేశారు అని మీరు అది చూసే ఉంటారు. సో అది ఒక మణి రికార్డ్ చేసింది, అంటే దానికి ఆ ప్రసారం కమ్యూనికేట్ చేయగలిగే ఒక శక్తి ఆ మణులకు ఉందన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా మనకి ఎందుకన్నా ఒక ఏదో మణిని పెట్టుకోమంటారు, ఏదో ఒక ప్రెషస్ స్టోన్స్ ఇవి పెట్టుకోవాలి అని అంటారు, లేకపోతే రుద్రాక్ష, ఒక సాలగ్రామం, వాటన్నిటికీ వాల్యూ ఉందా అంటే మరి ఇదిగో ఇలానే మణులకి కొన్ని ఇన్హెరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. సో అది కమ్యూనికేషన్ కి అది హెల్ప్ అవుతుంది. కమ్యూనికేషన్ ఎలాగా, మనం ఒక ఇది పెట్టుకున్నాము అని అంటే అది మనకి భగవంతుడితోటి అనుసంధానాన్ని, కమ్యూనికేషన్ ని ఇవ్వగలగాలి, అప్పుడే మంచి మణి. లేకపోతే దాన్ని డీవియేట్ చేసి ఇహపరమైన కోరికలు తీరుస్తుంది కనుక ఇది పెట్టుకుంటాను అట్లా అంటే దూరం అయిపోతున్నట్టే అమ్మవారి నుంచి మనం, అని గుర్తుంచుకోవాలి. దానికి ప్రచోదనం కలిగించే లక్షణం కూడా ఉంటుందిట. సేమ్ ఎగ్జాంపుల్ ఇందాకది తీసుకుంటే, ఇప్పుడు ఏదో టైం బాగాలేదు, ఒక పగడం ధరిస్తే ఈ ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఈ మణిని, ఈ ప్రెషర్ స్టోన్, ఈ జెమ్ని ధరిస్తే మీకు బాగుంటుంది అని అంటారు. అంటే ఏంటి, అది ఏదో ఒక శక్తిని స్టిమ్యులేట్ చేస్తోంది మనలో, ఏదో శక్తి రాకుండా ఆపుతోంది. సో ఆ ప్రచోదనం, ఇది చెయ్యి అని మనకి ఒక ప్రచోదనం చేసేటట్లుగా కూడా ఉంటాయి. సో అవన్నీ ఒక మణి అనే దానికి ఒక క్యారెక్టరిస్టిక్స్, జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో నేను అన్నట్టు ఇందాక మనము అమ్మవారినే చింతనలో పెట్టుకుని, ఓకే, వేరే ఏ కోరికలు అక్కర్లే మనకి, అమ్మనే మనం పాదాలను ఆశ్రయించి పూర్తిగా శరణాగతితోటి మన చింతన అంతా అమ్మవారి మీదే పెట్టి ఉంటే కనుక, అమ్మవారి గృహానికి ఉన్న చింతామణులు మనకి ఏం చేస్తాయనంటే మనలో అంతఃస్ఫురణ. ఓకే, సో అంటే ఇప్పుడు మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, అది మనకి ఆ విషయం మీద పెద్ద అవగాహన ఉండకపోవచ్చు, కానీ ఏదో అవసరం వచ్చి ఒక డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు
మనలో ఒక తెలియని స్ఫురణ, అది అమ్మవారు కలిగిస్తోంది ఆ స్ఫురణ. లేకపోతే కొన్నిసార్లు నాకేం తెలుసు అని నేను ఈ డెసిషన్ తీసుకున్నాను, మెజారిటీ ఆఫ్ మన లైఫ్ అదే, ఏదో తెలుసు అని అనుకుంటాం, కానీ ఆ టైంకి అలాగా మనకి ఆ స్ఫురణ కలిగించేది అమ్మవారే. తర్వాత ఆ మేధాశక్తి. అగైన్ ఆ మేధ అంటే మనం ఎన్నో చదువుకుంటాం, కానీ ఆ టైంకి ఆ స్ఫురణ వచ్చి ఆ ప్రాసెస్ చేసుకున్న నాలెడ్జ్ని కరెక్ట్గా అప్లై చేయగలగటం. ఎందుకంటే ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, కానీ ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దానికి అప్లై అయ్యేది ఒకటే ఉంటుంది. సో అది ఆ శక్తిని, మేధాశక్తిని పెంపొందించటము. తేజస్సు, మనలో తేజస్సు అంటే ఇప్పుడు చూడు, కొంతమందిని అలా చూస్తేనే చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది, చూస్తేనే ఒక ప్రశాంతత, అబ్బా వీళ్ళ సమక్షంలో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అది ఒక తెలియని, మనం చెప్పలేం అనమాట. ఎందుకు అని అంటే ఏమీ చెప్పలేం. అది వాళ్ళు చేసే సాధన బట్టి, దాన్ని బట్టి వెలిగిపోతూ ఉంటారు కొంతమంది. మనం ఎంతో మంది డెఫినెట్లీ మనకి తారసపడి ఉంటారు అట్లాంటి వాళ్ళు. ఇంత మెరుపు ఎలా వచ్చింది అంటే వాళ్ళు చేసుకునే ఉపాసన బలం అనమాట, అలా కనిపిస్తుంది. సో అట్లాంటి తేజస్సుని, సో ఆ అంతఃస్ఫురణ, మేధాశక్తి, తర్వాత ఆ తేజస్సుని మనకి కలిగిస్తుంది ఏంటి, అమ్మవారే మన చింతామణి అని మనం భావించి పూజ చేస్తే కనుక. అది ఒక మీనింగ్. తర్వాత ఈ చింతామణులు మనం చెప్పుకున్నాం, అమ్మవారి ఆయుధాలు మాట్లాడినా, ఆభరణాలు మాట్లాడినా అవన్నీ మంత్రాలు, మంత్రశక్తులు అని. సో ఇప్పుడు అమ్మవారు చింతామణి గృహంలో ఉంది అని అంటే ఏంటి, అమ్మవారు అన్ని మంత్రాలకి సారం అనమాట. సో ఆ సారం అనేది ఆ మధ్యలో ఉంది. అన్ని మంత్రాలు అమ్మవారి చుట్టూతా మంత్రశక్తులన్నీ అవి పూజ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాయి. అప్పుడే వాటికి బలం ఇంకొకరికి హెల్ప్ చేసేటట్లు. సో అలాంటి చింతామణులు అంటే మంత్రాలు అనమాట. సో మనకి ఇప్పుడు చింతామణి గృహం అంటే ఎలా చెప్తారంటే దానికి 4 ద్వారాలు ఉన్నాయంటారు. పూర్వాంనాయ, పశ్చిమాంనాయ, దక్షిణాంనాయ, ఉత్తరాంనాయ ద్వారాలు అని 4 ఉంటాయి కదా. మీరు ఒక యంత్రం చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా ఉంది అనేది. 4 వైపులా ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. వాటిని అవి కూడా మళ్ళీ ద్వారాలు కూడా ఇక్కడ మంత్రాలు అనమాట. ఆమ్నాయ మంత్రాలు అని అంటారు వాటిని. అవి 4 దిక్కులా ఉన్నాయి. అవన్నీ ఆ మంత్రాలు. ఆ మంత్రాలన్నిటికీ ఇండివిజువల్ మంత్రానికి, ప్రతి మంత్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. అమ్మవారు వీటన్నిటికీ శ్రీ మహారాజ్ని కదా అమ్మవారు. సో ఈ మంత్రరాజం అని అంటారు, అందుకే శ్రీ విద్య, పంచదశి, షోడశి వీటిని. సో వీటన్నిటికీ తలమానికమైన మంత్రాలకి అమ్మ అధిష్టాత్రి. సో అది కూడా చింతామణి గృహాంతస్థ అంటే ఆ మంత్రాలలో సారంగా ఉన్న శక్తి అమ్మవారు అని. తర్వాత ఇంకోటి ఏం చెప్తారంటే, మనలో ఇక్కడ చింతామణి గృహం ఎలా మనం చూసుకోవచ్చు అంటే, ఈ సహస్రారం ఏదైతే ఉందో అక్కడే చింతామణి గృహం ఉన్నట్టుగా భావన చేయాలి మనం. ఎందుకంటే చెప్పాను కదా, అది ఎంతో తపస్సు చేస్తే గానీ ఒక అనుభవానికి రాదు కనుక భావన చేయొచ్చు. ఆ భావన మన ఇష్టం వచ్చినట్టు చేయం కదా. శాస్త్రాలు లేకపోతే మనకి మన ఋషులు, గురువులు అందించిన వాంగ్మయాన్ని బట్టి మనం అందుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది భావన అనమాట. సో ఆ సహస్రారమే చింతామణి గృహం. సో మనం విన్నాము, ఇంకా చాలా నామాలు వస్తాయి, ఇంకా కొంచెం డీప్గా వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి మాత్రం యోగ విద్య ద్వారా, ఇప్పుడు మనం యోగా అంటే జస్ట్ ఏదో ఈ ప్రాణాయామము, ఎక్సర్సైజెస్, వెయిట్ లాస్, హెల్త్ బెనిఫిట్స్ అవంతా సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. అది కాదు అల్టిమేట్. ఇది యోగ విద్య ద్వారా జరగాల్సింది ఏంటి అంటే, మనలో ఆ 3 చుట్లుగా మూలాధారంలో ఇలా నిద్రిస్తూ ఉన్న కుండలిని శక్తిని జాగృతి పరిచి దాన్ని ఇక్కడ వరకు తీసుకుని వెళ్ళాలి. ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ, ఒక్కొక్క గ్రంథిని విభేదించుకుంటూ. ఎలా అంటే మనకి ప్రాప్తం ఉంటే, అమ్మవారి అనుగ్రహం ఉంటే, ఎప్పుడో మనకి ఎక్కడో గురువు దొరుకుతారు, నేర్పిస్తారు. ఇవన్నీ గురువు ముఖత విని నేర్చుకోవాల్సిందే తప్పితే మనం ఏదో ప్రయత్నం చేసేవి కాదు. అమ్మవారిని మించిన గురువు లేరు. సో అమ్మవారి పాదాలు పట్టుకుని అమ్మ నేర్పించమ్మా అని అడుగుతుంటే షీ విల్ ఫైండ్ ఎ మీడియం టు రీచ్ టు అస్ ఎప్పుడైనా సరే. సో అలా చేరగలిగితే, ఆ సహస్రారానికి చేరగలిగితే అదే చింతామణి గృహం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అదేంటి, ఆ ఆనందంలో ఆ అమృతం ఇలా వర్షంలాగా పడి మన 72,000 నాడుల్ని తడిపేస్తూ ఉంటే అది బ్రహ్మానందం అనమాట. అక్కడ బ్రహ్మానంద అనుభవం వస్తుంది. అది చింతామణి గృహం అంటే, మనలో అంటే సహస్రారం అనమాట. సో ఇప్పుడు కామధేనువు, కల్పవృక్షం అనేవి వింటూ ఉంటాం కదా. సో కామధేనువు ఏంటంటే ఈ చింతామణితో కూడుకున్న వాక్కు అంటే కామధేనువు, చింతామణితో కూడుకున్న సంకల్పం అంటే కల్పవృక్షం అనమాట.
సో అంటే ఏం చెప్తుందంటే అమ్మవారి సాధకులకు మనం ఇలాగ ఉపాసన చేస్తూ వెళ్తూ ఉంటే వాక్ సిద్ధి వాక్ శుద్ధి రెండు వస్తాయి. మనం ఏది చెప్పినా జరుగు తీరుతుంది. ఎంతమందిని మనం చూసే ఉంటాం లేదా వినన్నా ఉంటాం. ఎవరో ఏదో చెప్పారు, ర్యాండమ్ గా అనిపిస్తుంది మనకి, బట్ అది అయి తీరుతుంది. ఎందుకు అనంటే అది వాళ్ళ ఇది ఉపాసనా బలం వల్ల వాళ్ళకి ఆ వాక్ శుద్ధి అనేది చేరుకుంది అనమాట. అందుకే ఇప్పుడు ఆస్ట్రాలజీ ఇట్స్ అ సైన్స్ కదా, శాస్త్రం. ఎవరన్నా ఎలాగన్నా ఇన్ఫర్ చేయొచ్చు. దెర్ ఇస్ నో వన్ రైట్ థింగ్. ఓకే, అసలు నిజంగా ఈ జాతకాలు అవి చెప్పేవాళ్ళు ఎలా చెప్తారంటే ఆ స్ఫురణ, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ మేధ, ఆ స్ఫురణ, అవన్నీ మనకి ఇచ్చేది అమ్మవారే. నేను చెప్పట్లేదు, ఇది అమ్మవారు నా చేతి చెప్పిస్తోంది అని హంబుల్ గా అనుకునే వాళ్ళ నోటి నుంచి వచ్చేవి నిజంగా ఒకవేళ వాళ్ళ క్యాలిక్యులేషన్ లో రాంగ్ ఉన్నా కూడా నిజమై తీరుతుంది. ఓకే, సో అలాగా మనకి ఎగ్జాంపుల్ ఎవరు, మార్కండేయుడు, అల్పాయుష్ అని తెలిసిందే. కాకపోతే ఒక సప్తఋషులు ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చిరంజీవాని దీవించారు. వాళ్ళకి ఎంత వాక్శుద్ధి ఉంది అని అంటే దేవుడు రాసిన ఒక తలరాతని కూడా తిప్పికొట్టగలిగేంత పవర్ ఉందన్నమాట. సో అలా వస్తుంది. ఎవరిచ్చారు పవర్? మళ్ళీ అదేదో నేను దేవుడిని ఇది చేసేంత ఇది నాకుంది అని కాదు. ఓకే, మన చేత భగవంతుడు ఇలా పలికిచ్చాడు అంటే దానికి ఒక కారణం ఉండే ఉంటుంది అనే దీంతో వాళ్ళు ఉంటారు. సో అలా అనమాట. సో ఆ వాక్ శుద్ధి కలుగుతుంది. సంకల్ప సిద్ధి మనం చెప్పుకున్నాం, సత్య సంకల్పం. మనకు వచ్చే సంకల్పాలు అప్పుడు అలాంటివే వస్తాయి. కొంతమందిని చూస్తాం మనం, ఎంత పెద్ద కార్యక్రమాలు తలపడతారో, ఎన్నెన్ని చేస్తూ ఉంటారో, అసలు వాళ్ళు ఒక సంకల్పంగా ఒకటి అనుకోవటమో అది జరగకపోవటం అనేది ఉండదన్నమాట. అది ఎందుకు అనంటే అది అమ్మవారి అనుగ్రహం. ఆ చింతామణి గృహాన్ని వాళ్ళు రీచ్ అవ్వగలిగారు కనుక వాళ్ళకి ఆ శుద్ధి అనేది ఇంటర్నల్ గా జరిగిందనమాట. అది చింతామణి గృహాంతస్థ. తర్వాత నామం పంచబ్రహ్మాసన స్థిత. శ్రీ పంచబ్రహ్మాసన స్థితాయై నమః. అష్టాక్షరి మంత్రం అగైన్. ఇది చెప్పాను కదా ఇందాక, మనకు వచ్చింది చింతామణి గృహే శివాకార్యం మంచే పరమశివ పర్యంక నిలయం. సో అది ఇక్కడ నామంలో చెప్తున్నారు అనమాట. పంచభిః బ్రహ్మభిః నిర్మితం ఆసనం మంచరూపకం తత్ర స్థిత. అమ్మవారు ఎక్కడుంది? పంచబ్రహ్మలు, ఓకే, వాళ్ళ తోటి నిర్మింపబడిన ఆసనం మీద, మంచ రూపకంలో ఉన్న ఆసనం మీద అమ్మవారు తత్ర స్థిత, అక్కడ ఉందట. ఓకే, సో పంచబ్రహ్మలని ఆసనంగా చేసుకుని ఉంది అమ్మవారు అని. అదే శ్రీమత్ సింహాసనం. అందుకే మామూలు సింహాసనాలు ఎంతమందివో ఎన్నో రకాలు ఉంటాయి, కానీ ఈ టైప్ ఆఫ్ సింహాసనం ఎవరికన్నా ఉందా? ఏ దేవుళ్ళకైనా ఎక్కడా లేదు. సో అది శ్రీమత్ సింహాసనం అనమాట. సో అమ్మవారి సింహాసనం ఎలా ఉంది అనంటే మంచాకారంలో ఉంది అని అంటున్నారు. ఓకే, మన మంచానికి మనకు తెలుసు 4 కోళ్ళు ఉంటాయి. ఆ తర్వాత పైన ఫలకం అంటే ఒక ఫ్లాట్ గా ఉంటుంది, మనం దాని మీద మ్యాట్రెస్ వేసుకుంటాం. ఇక్కడ అమ్మవారి సింహాసనంలో ఈ మంచానికి ఉన్న 4 కోళ్ళు ఏవంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివుడు. ఓకే, ఇవి పంచ బ్రహ్మలు. ఓకే, బ్రహ్మ, విష్ణు, ఈశ్వర, తర్వాత రుద్ర, ఈశ్వర, 4 కోళ్ళు. ఆ పలకంలాగా ఉన్నది సదాశివుడు అనమాట. సో అదే బల్లలాగా ఉంది. దాని మీద అమ్మవారు శివశక్త్యైక్య రూపిణి, మళ్ళీ ఒంటరిగా ఏముండదు, శివ కామేశ్వర అంకస్థ. ఓకే, అక్కడ కామేశ్వరులుగా అమ్మవారు ఆయన పర్యంకంలో కూర్చుని ఉంటుందన్నమాట. అది అమ్మవారి ఆసనం. అసలు మనం ఊహిస్తేనే ఎంత బాగుందో చూడండి. సో మణిద్వీప వర్ణంలో ఎలా చెప్తారంటే చింతామణి గృహే రాజన్ శక్తి తత్వాత్మకై పరై సోపానై దశభిర్యుక్తో మంచకోప్యధిరాజతే బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః ఏతే పంచఖురాః ప్రోక్తాః ఫలకశ్చ సదాశివః. సిమిలర్ వర్ణనే ఇంకో రకంగా చెప్పారు. సో ఏం చెప్తున్నారంటే ఇక్కడ శక్తి తత్వాత్మకమైన 10 మెట్లు వరుసలో ఉంటే ఆ 10 మెట్ల మీద దశభిర్యుక్తో అని అన్నారు కదా, ఆ 10 మెట్ల వరుసలో దివ్యమైన కాంతులతో వెలిగిపోతూ ఉందట మంచం. దానికి వీళ్ళు 4 కోళ్ళు కాగా సదాశివుడు ఫలకంగా ఉన్నాడు. అదే సేమ్ వర్ణన కొంచెం ఒక శ్లోకంగా చెప్పారు అక్కడ. తస్యోపరి మహాదేవో భువనేశో విరాజతే యాదేవి నిజలీలార్థం ద్విధాభూత బభూవః వామాంకే సన్నిషన్న స్వదేవి శ్రీ భువనేశ్వరి.
సో ఇక్కడ చెప్పాను కదా, అక్కడ వెళ్ళిన తర్వాత ఆ సదాశివుడి పలకం మీద కూర్చుని ఉన్న అమ్మవారు ఇద్దరుగా కనిపిస్తోంది. అదే భువనేశ్వరుడు భువనేశ్వరి, కామేశ్వరుడు కామేశ్వరి అంటే అదనమాట. ఆ శక్తి ఇది ఏంటంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, మహాదేవ భువనేశ్వర విరాజతే, మహాదేవుడైన భువనేశ్వరుడు ఉన్నాడు, ఆయన పర్యంకం మీద అమ్మవారు కూర్చుంది వామాంకే. ఓకే, తర్వాత యాదేవి నిజలీలార్థం అంటే ఒక లీల చేయాలి కనుక అలా రెండుగా మనకి కనిపిస్తోంది తప్పితే వారి తత్వం ఎప్పుడు ఒకటే, వాళ్ళిద్దరికి అభేదమే. ఓకే, ఇక్కడ నిజలీలార్థం ద్విధాభూత అని అన్నారు. అందుకే సో వాళ్ళిద్దరు మనం చెప్పుకున్నాం ఎప్పుడు ఎగ్జాంపుల్ బాగా గుర్తుంచేసుకోవాల్సింది దీపము కాంతి ఇన్సెపరబుల్ అనమాట. సో అలాగా ఒకళ్ళు ప్రకాశ అంశ, ఒకళ్ళు విమర్శ అంశ అనమాట. సో లీలగా రెండు రూపాలు ధరించి సృష్టి కార్యాన్ని చేస్తోందిట అమ్మవారే. సో వాళ్ళే శివశక్తులన్నా మనకి భువనేశ్వరులు, కామేశ్వరులు, శివ పార్వతులు అంటే వారే అనమాట. సో మనం చెప్పుకున్నాం కదా ఈ ఇందాక చెప్పుకున్న శ్లోకంలో శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం అని. ఆ శివాకారే మంచే అన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నది ఒకటి ఉంది, బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు ఆ పంచబ్రహ్మలోని. ఇంకొక మీనింగ్ ఏం చెప్తారంటే శివాకార్య మంచి అంటే మనకి సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన శివులు, శివ అవతారాలు, వారినే పంచబ్రహ్మలు అంటారు అనమాట. ఆ పంచబ్రహ్మలు ఉన్నారు అని. ఓకే, అలాగే తూర్పు దక్షిణ పడమర ఉత్తర ఊర్ధ్వ దిశ అలా పంచ దిశలను చెప్తున్నారు. పంచభూతాలు పృథ్వీ జలం అగ్ని వాయు ఆకాశాలు, ఇవన్నీ చెప్పుకోవచ్చు అనమాట. అమ్మ పంచబ్రహ్మాసన స్థితి అంటే ఇన్ని డెఫినేషన్స్ ప్లస్ అవన్నీ ఆసనాలే అమ్మకి, అంతే కదా. సో ఈ హల్లుల్లో మనకి ఈ కచట తప వర్గాలు ఉంటాయి కదా, కచట తప, అవి కూడా ఆ గ్రూప్స్ కూడా వాటిని కూడా పంచబ్రహ్మలు అని అంటారు. ఓకే, సో ఈ ఇన్ని మీనింగ్స్ ఉన్నాయన్నమాట పంచబ్రహ్మలు అని అంటే. ఇవన్నీ కూడా అన్వయించుకోవచ్చు. సో మనకి ఇంకా ముందుకెళ్తున్న కొద్దీ ఇంకా కొన్ని నామాలు వస్తాయి. సో విల్ టచ్ అపాన్ దిస్ మల్టిపుల్ టైమ్స్. ఎందుకంటే మనకి పంచప్రేతాసనాసీన, పంచబ్రహ్మస్వరూపిణి, పంచప్రేత మంచాది సాయిని, పంచకృత్య పరాయణ, అప్పుడు అవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని ఈ టాపిక్ ని టచ్ చేస్తాం. వాగ్దేవతలు అన్నిసార్లు చెప్పారు అని అంటే ప్రతిసారి ఒక మీనింగ్ యాడ్ అవుతుంది. బట్ అలానే పాత మీనింగ్ ని మనం వదిలేసుకొని వెళ్ళకూడదు. ఇది గుర్తుంచుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. బట్ అంటే ఎంత ఇంపార్టెంట్ ఆ పంచకృత్యాలు అనేది మనకు అర్థమవుతుంది. ఇన్ని నామాలు వాటి గురించి చెప్తున్నాయి అని అంటే ఏదో ఉంది, ఊరికే చెప్పరు కదా వాగ్దేవతలు. సో అలా చెప్తున్నారు. బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివ ఏతే పంచమహాప్రేత భూతాదిపతయో మాతాః. ఓకే, సో ఇప్పుడు ఈ సేమ్ థింగ్ కదా, బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు పంచబ్రహ్మలు. వీళ్ళు అమ్మవారు ఆసనం మీద అలా కూర్చుని ఉంటే, వాళ్ళల్లో ఆ శక్తి అనేది ఉంటే వాళ్లే పంచబ్రహ్మలు పంచకృత్యాలు చేస్తూ ఉంటారు. అమ్మవారు కూర్చొని నాడు ఆ ఆసనం వాళ్ళు పంచ ప్రేతలు అయిపోతారనమాట. అంటే ప్రేత అంటే ఏదో మనం నెగిటివ్ ఇది అని తీసుకోక్కర్లేదు, భయపడక్కర్లేదు. వాళ్ళకి ఆ శక్తి ఉంటేనే వాళ్ళ కార్యనిర్వహణ చేయగలుగుతారు కదా. సో మనము ఇప్పుడు మన బాడీలో అయినా సరే ఆ ఇంద్రియాలలో శక్తి ఉన్నంత వరకే మనం శివం ఆనందం అన్నీ ఉంటాయి. అవే ఆ ప్రాణమే ఆ ఉనికి ఆ చిత్ శక్తి అనేది లేని రోజున మనమే శవం అయిపోతాం. నిన్నటి వరకు శివం, ఇవాళ శవం. ఏంటి డిఫరెన్స్ అని అంటే ఆ ప్రాణవాయువు మన నుంచి నిష్క్రమించింది అనమాట. అమ్మవారి ఆ చైతన్యం ఆ శక్తి ఉంటేనే మనలోనూ అహం బ్రహ్మాస్మి అంటే అది ఉన్నంత వరకే. నిజంగానే లేకపోతే ఇది జస్ట్ ఒక శవం, ప్రేతం అక్కడ పడి ఉంటుందంటే. సో అలాంటిది మనకు ఆ సృష్టి కార్యాలు చేసేంతటి దేవదేవులకే అలా ఉంటే ఇంకా మనం ఎంత పాటి అనేది మనం అర్థం చేసుకొని మైండ్లో పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఇంకొకటి ఏం చెప్తారు అని అంటే, ఇప్పుడు మనకి ఇంకా ముందు వస్తాయి ఇవన్నీ కూడా. సో సాటిస్ఫాక్షన్ లేకపోతే మళ్ళీ టచ్ అవుతుంది, అందుకని ముందే చెప్తున్నాను. ఇప్పుడు మూలాధారము స్వాధిష్టాన చక్రాలు ఆ రెండు దాటిన తర్వాత ఒక బ్రహ్మ గ్రంథి, మణిపూర చక్రం అనాహత చక్రం దాటాక విష్ణు గ్రంథి, అంటే రెండింటిని కలిపి జాయిన్ చేసేది అనమాట. విశుద్ధి ఆజ్ఞా చక్రాల తర్వాత వచ్చేది రుద్ర గ్రంథి, లలాటం పైన ఇక్కడ ఈశ్వర గ్రంథి, సదాశివ గ్రంథి, ఇది ఫలకం అనమాట. సో నీ పంచబ్రహ్మలు ఏమయ్యాయి,
ఈ పంచ గ్రంథులు అనమాట. బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, ఈశ్వర గ్రంథి, సదాశివ గ్రంథి. అదే ఒక వే ఆఫ్ విజువలైజేషన్ అనమాట. సో వీటన్నిటిని దాటి ఆ సదాశివ ఫలకం మీద బిందు, ఆ సహస్రారంలో బిందు రూపంలో, బిందు స్థానంలో ఉన్న కామేశ్వరులు, ఆయన వామాంకంలో అమ్మవారు కూర్చుని ఉంది. అది అమ్మవారి చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అంటే అక్కడికి వెళ్ళామన్నమాట మనం. దీనికి స్పెసిఫిక్ గా దీనికి ఒక ఇది సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంది. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరిరుద్రేశ్వర భృతః శివ స్వచ్ఛఛాయా కపట ఘటిత ప్రచ్చదపటః త్వదీయో నాం భాసం ప్రతిఫలన రాగారుణతయా శరీరే శృంగారో రసైవ దృశాం దోగ్ధి కుతుకం. ఇందులో ఆదిశంకర్లు ఏం చెప్తున్నారంటే, ముక్తి అనేదిట 5 విధాలుగా ఉంటుందిట. ఓకే, పంచవిధ ముక్తులు అంటే అట మనకి 4 మనం వినే ఉంటాము, 5ది కొత్తగా ఉంది. సో ముక్తి మోక్షం అంటే ఏదో ఈ శరీరాన్ని వదిలిపెట్టడం కాదు. అందుకే మనకి జీవన్ ముక్తి అనే కాన్సెప్ట్ ఉంది. అది ఏంటి అంటే ఈ భవబంధాల నుండి విముక్తి అవ్వటం, అటాచ్మెంట్స్ లేకుండా. నువ్వు నీ కర్మ చేయి, భగవద్గీతలో చెప్పినట్లు. మన రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో, మన ఒక ఇంట్లో పుట్టాం, ఒక రోల్ తీసుకున్నాం, మన రెస్పాన్సిబిలిటీ మనం చేస్తూనే మనం డిటాచ్డ్ గా కూడా ఉండొచ్చు. అంటే లేనిపోని ఇంకా నా పిల్లలు చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, తర్వాత మనవలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ చదువులు, అన్నిట్లో నేనే ప్రైమ్ రోల్ తీసుకుంటాను అని అంటే యు ఆర్ నాట్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్. ఈ వచ్చిన మానవ జన్మని మనం సార్థకం చేసుకోవట్లేదు. అలా అని పిల్లలకి మనం అవైలబుల్ గా ఉండకూడదు అలా అని చెప్పట్లేదు. కానీ దెర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ కి మనమే బాధ్యులం. ఓకే, సో ఇప్పుడు నేను ఏదో చేసేసాను, నా పిల్లల కోసం నేను ఏమి చేయలేకపోయాను, వాళ్ళ మీద ఫోకస్ పెట్టి బ్యాడ్ ఎక్స్క్యూజ్ అది. సో ఎంత చేస్తున్నా మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ ఎప్పుడు కొంచెం డిటాచ్మెంట్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. నాకు అనిపిస్తుంది స్పిరిచువల్ గా నువ్వు ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ యూ విల్ యాక్సెప్ట్ ఎనీథింగ్. మంచి జరిగినా చెడు జరిగినా అది నాకు ఇదే ప్రాప్తం. అమ్మవారికి ఆ మాత్రం తెలీదా? మనము ఓకే గొప్ప భక్తులం కాకపోవచ్చు, ఏదో అమాయకత్వం, తప్పు చేస్తాము, ఉప్పు చేస్తాము, కానీ ఆ అమ్మ కాళ్ళేగా పట్టుకుంటున్నాం మనం కూడా. సో అమ్మేమి కోపాలు కక్షలు పెట్టేసుకుని మనల్ని ఏమి ఇచ్చేదు, అనుగ్రహమే ఉంటుంది. కాకపోతే ఒకసారి మనకి ఏదైనా ఒక చెడు జరిగింది అంటే ఏదో ఒక కర్మఫలం జరిగిపోతుంది మనకి అని అనుకుంటే, అమ్మయ్య ఇలా అమ్మవారి పాదాలు పట్టుకున్నప్పుడే ఆ పిచ్చి కర్మలన్నీ వచ్చేసాయని ఆ శక్తి ఉంటుంది మనకి తట్టుకుని నిలబడేటట్లు. నెక్స్ట్ జన్మలో ఎలా పుడతామో తెలీదు, అమ్మవారి పాదాలు పట్టుకుంటామో లేదో తెలీదు. అప్పుడు కష్టాలు వస్తే సో ఇంకా దిగజారిపోతాం. అందుకని వచ్చిన మనకి ఇది ప్రాప్తం, అమ్మవారి ఇచ్చింది అని అంటే అది ఆల్వేస్ మనకి స్పిరిచువల్ గా మనల్ని ముందుకు తీసుకెళ్లేదే అవుతుంది. అదొకటి మనం గుర్తుపెట్టుకుంటే. సో ఇప్పుడు పంచముక్తులు అని చెప్తున్నారు కదా. ఈ పంచముక్తులు అంటే ఎలా చెప్పారంటే, మనం ఇప్పుడు చెప్పాను షట్చక్రాలు ఉన్నాయి మనలో. ఒక్కొక్క చక్రంలో అమ్మవారిని ఉపాసన చేయటం అనేది ఒక పద్ధతి ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఈ మూలాధారం నుంచి బిసతంతు తనియసి లాగా ఉన్న అమ్మవారిని శక్తిని మనం జాగృతం చేస్తున్నాము అని అంటే పైకి వరకు తీసుకెళ్తున్నామంటే ఒక్కొక్క చక్రాన్ని దాటుతున్నాం కదా. ఆ దాటేటప్పుడు ఒక్కొక్క చక్రంలో అమ్మవారిని ఉపాసన చేయడం అనేది పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రెస్ అన్నమాట. సో ఏం చెప్తున్నారంటే ఇక్కడ మూలాధార స్వాధిష్టాన చక్రాల్లో అమ్మవారిని ఉపాసన చేస్తే ముక్తి అనేది లభించదట. అది ఇహపరమైన కోరికలు ఉండేవాళ్ళు అలాగా నువ్వు అక్కడ చేసుకోవచ్చు. బట్ అక్కడి నుంచి నువ్వు ఇంకా పైకి వస్తేనే మనకి స్పిరిచువల్ గా ప్రోగ్రెస్ అవుతుంది, వేరే ముక్తులు లభిస్తాయి. ఓకే, సో మణిపురం నెక్స్ట్. ఓకే, మూలాధారం స్వాధిష్టానం తీసాం, దానివల్ల ముక్తి లభించదు, బట్ మనకి ఇహపరంగా అన్ని బాగానే ఉంటాయి. తర్వాత మణిపురానికి వచ్చి అక్కడ అమ్మవారిని ఉపాసించే వాళ్ళకి సార్షి రూపముక్తి అని లభిస్తుంది. అంటే సార్షి రూపముక్తి అంటే నేను ఇది కొత్తగానే తెలుసుకున్నా, ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు కూడా. సార్షి రూపముక్తి అంటేట అమ్మవారి ఇంటి పక్కనే ఒక ఇల్లు కట్టుకుని మనం కూడా అక్కడ ఉంటామట. సో మణిద్వీపానికి దగ్గరలో మనం కూడా చిన్న గుడి చేసుకుని, ఎందుకు అది కూడా వద్దు, దాటిపోదాం, ఎందుకు దూరంగా బయట ఉండాలి అసలు అమ్మవారికి. బట్ సాక్షి రూపముక్తి అంటే అదనమాట. ఇక్కడ మనం ఆ మణిద్వీపంలో అమ్మవారి పక్కన ఒక చిన్న పురాన్ని నిర్మించుకొని మనం కూడా ఉండగలుగుతాం.
ఇటువంటి ఏ ముక్తి లభించినా కూడా అక్కడి నుంచి కిందకి పడటం అనేది ఉండదు. అది ఒక బ్లెస్సింగ్ అన్నమాట మనకి. అందుకే స్పిరిచువల్ ప్రోగ్రెస్ కోసం మనం ట్రై చేస్తూనే ఉండాలి. అందులోనూ ఈ మానవ జన్మ పుట్టి ఇట్లాంటి ఫ్యామిలీస్ లో పుట్టి ఈ అంటే ఎన్వైరన్మెంట్ కూడా కండ్యూసివ్ గా ఉంది చెప్పాలంటే. నాకు అనిపిస్తుంది అంటే ఎంత మంది గురువుగారులు ఉన్నారు మనకి చుట్టూతా, మనలో ప్రచోదనం చేసి అసలు భగవద్ భక్తి అంటే ఏంటి, తత్వం ఏంటి అర్థం చెప్పేవాళ్ళు ఇంత మంది ఉండటం మనకి ఎంత అదృష్టం. అది బెనిఫిట్ కాకపోతే మనదే లాస్ అన్నమాట. సో అలా ఆ ప్రోగ్రెస్ కి మనం అలాగే గురువుల్ని ఆశ్రయించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు అలా మణిపురం దాటి అనాహతంలో వచ్చి అక్కడ అమ్మవారిని కనుక మనం ఉపాసన చేస్తూ ఉంటే అక్కడ సాలోక్య ముక్తి లభిస్తుందిట. అంటే అమ్మవారి మణిద్వీపమో శ్రీమన్నగరమో ఎంట్రీ లభిస్తుంది మనకి. అన్ని ఆవరణలో ఎక్కడ ఉంటామో ఏంటో దట్స్ ఆల్ డిఫరెంట్ ఇది, బట్ ఎంట్రీ పాయింట్ మనకి లభిస్తుంది. సో అక్కడి వరకు వెళ్ళాక ఏమైనా తిరిగి రాగలగటం అనేది ఉంటుందా? ఉండదు. తర్వాత విశుద్ధి చక్రంలో చేసే వారికి ఉపాసన సామీప్య ముక్తి, అంటే అమ్మవారికి దగ్గరలో ఉంటూ అమ్మని సేవ చేసుకుంటూ ఉండే భాగ్యం దొరుకుతుందట. తర్వాత ఆజ్ఞా చక్రంలో చేసే వాళ్ళకి సారూప్య ముక్తి, అంటే అమ్మవారిలాగే మనం కూడా అయిపోతామట. ఓకే, సో సేమ్ రూపము సేమ్ ఇవి అన్ని మనము ధరించి అలా తిరుగుతూ ఉంటాం. అందుకే అమ్మ లోకంలో దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే అందరూ అమ్మలాగే ఉంటారు, ఎందుకంటే సారూప్య ముక్తి అనమాట. తర్వాత అలా వెళ్తూ సహస్రారంలో కనుక ఉపాసన చేస్తే అమ్మవారిని అది సాయుజ్య ముక్తి అనమాట. అంటే ఇంకా అమ్మలో లీనమైపోతాం మనం వేరు అమ్మ వేరు ఇవన్నీ కూడా ఇంకా మనకి ద్వైతమే. ఎందుకంటే అమ్మ ఉంది, అమ్మ లోకం ఉంది, మన లోకంలో ఉన్నాం, అమ్మ దగ్గర ఉన్నాం, అమ్మ లాగా ఉన్నాం అని చెప్తున్నాం తప్పితే ఈ సాయుజ్య ముక్తి ఏంటంటే అమ్మ మనం రెండు ఒకటే, అహం బ్రహ్మాస్మి, అది అద్వైతమైన ముక్తి అనమాట. అది సాయుజ్యం, అది మన సహస్రారంలో చేస్తే లభిస్తుందట మనకి. అది ఒక సో పంచబ్రహ్మలో ఇక్కడ పంచబ్రహ్మాసన స్థితిలో చెప్తున్నాం కదా. సో ఈ వీటన్నిటి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వెళ్తుంటే మణిపురము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం ఒక్కొక్క చక్రాల్లో వచ్చే అవి అది కూడా పంచబ్రహ్మలు. అవన్నీ దాటుకుని సహస్రారం మీద బిందు స్థానంలో ఉంది అనుకున్నాం కదా అమ్మవారు. సో ఈ పంచ బ్రహ్మల్ని అధిష్ఠించింది, అది కూడా అనదర్ రీజన్ అనమాట. ఓకే, తర్వాత ఇది కంప్లీట్ చేయాలి కదా. సో ఇప్పుడు ఇందులో ఏం చెప్పారనంటే ఈ విశుద్ధి చక్రం వీటన్నిటిలో చేస్తారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ గురువు గారు అంటే ఇలాగా సాయుజ్య ముక్తి అయితే అమ్మలో లీనం అయిపోతాము, సారూప్య ముక్తి కూడా అక్కడ నాకు సామీప్యం కావాలి, అమ్మని నిరంతరం చూస్తూ వింటూ అలా కావాలి అని కోరుకుని వీళ్ళందరూ అలా పూజ చేశారట. అదేంటి ఈ విశుద్ధి చక్రంలో ఉపాసన చేశారట ఎవరు? బ్రహ్మ, విష్ణు, రుద్రేశ్వర, సదాశివులు. అందుకని వాళ్ళు ఆ సాలోక్య ముక్తి, సామీప్య ముక్తిని పొంది అమ్మవారికి దగ్గరగా ఆసనానికి కోళ్ళై ఎప్పుడు చక్కగా అమ్మవారికి సమీపంలో అలా ఉంటూ ఉన్నారట. అలా పూజ చేశారు అని గురుగారు చెప్తున్నారు అనమాట. ఇంకొక మీనింగ్ ఏంటంటే మనకి శ్రీచక్రంలో ఎప్పుడైనా సరే కొన్ని శక్తి చక్రాలు, శివ చక్రాలు ఉంటాయి. ఓకే, 5 శక్తి చక్రాలు, 4 శివ చక్రాలు, అవన్నీ కలిపితే 9 ఆవరణలు, 9 చక్రాలతోటి మనకి శ్రీచక్రం ఇదవుతుంది. అంటే చతుర్భిః శివచక్రైశ్చ శక్తి చక్రైశ్చ పంచభిః నవచక్రైశ్చ సంసిద్ధం శ్రీచక్రం శివయోర్వపుః. శ్రీచక్రం అంటే ఏంటి? శివయోర్ అని అంటే శివాశివుల ఇద్దరిది ఫిజికల్ ఫామ్ అన్నమాట. ఒక యంత్ర రూపంలో ఉన్నారు వాళ్ళిద్దరు. శ్రీచక్రం అనేది అందుకే ఇంట్లో ఉంది అంటే అదేదో ఒక యంత్రం కాదు, అది శివయోర్వపుః. మన ఇంట్లో అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసి ఉన్నారు అని మనం ఎప్పుడు భావన చేసుకోవాలి. త్రికోణం అష్టకోణం చ దశకోణద్వయం తథా చతుర్దశారం చైతాని శక్తి చక్రాన్ని పంచశః. సో అమ్మవారివి 5 పంచ చక్రాలని చెప్పుకున్నాం కదా. అవేంటంటే త్రికోణం, అష్టకోణం, అంతర్దశారం, బహిర్దశారం, చతుర్దశారం, ఈ 5 అమ్మవారి శక్తి చక్రాలు అంటారు. తర్వాత బిందుశ్చాష్టదళం పద్మం, పద్మం షోడశ పత్రకం, చతురస్రం చ చత్వారి శివచక్రాన్యనుక్రమాత్ అన్నారు. అంటే ఏంటి? బిందువు, అష్టదళ పద్మం, షోడశ దళ పద్మం, భూపురం, ఇవి 4 శివచక్రాలు. ఆ 2 కలిస్తేనే శివశక్తి కలిస్తేనే అది ఆ శ్రీచక్రం అయిందనమాట.
సో ఇలాగ ఈ 5 శక్తి చక్రాలని అధిష్ఠించి అమ్మ ఉంది. అవే ఆ పంచబ్రహ్మలు. పంచబ్రహ్మాసన స్థితి అంటే ఈ పంచ శక్తి చక్రాలని అధిష్ఠించి ఉన్న అమ్మవారు. అది అనదర్ మీనింగ్ అన్నమాట. తర్వాత ఇంకా పంచ ప్రణవాలు ఉన్నాయి మనకి. శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్. ఓకే, ఆ 5టిని అధిష్ఠించిన దేవత. ప్రతి బీజాక్షరానికి మంత్రానికి అధిష్టాన దేవత ఉంటుంది. సో మనం చెప్పుకున్నాం అన్ని మంత్రాలకి అధిష్టాత్రి అయిన అమ్మవారు. ఇవన్నీ పంచ ప్రణవాలని అంటారనమాట. గుప్త ప్రణవాలు, పంచ ప్రణవాలు, వాటన్నిటిని అధిష్ఠించి ఉన్న దేవత. సో మళ్ళీ అది పంచ ప్రణవాలని, అవే పంచబ్రహ్మలు. సో పంచబ్రహ్మాసన స్థిత అంటే ఇది కూడా ఒక మీనింగ్ చెప్పుకోవచ్చు. అది అన్ని రకాల మీనింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే పంచబ్రహ్మాసన స్థిత అంటే ఈ 4 కోడ్లనే కాకుండా ఇవన్నీ అన్వయం చేసుకోవచ్చు. అగైన్ అన్ని రిఫరెన్సెస్ మనం ఎక్కడి నుంచో చూసుకొని తెలుసుకుంటున్నవే ఇవన్నీ. నెక్స్ట్ నామం వచ్చి మహాపద్మాటవీ సంస్థ. ఇది కూడా మళ్ళీ అష్టాక్షరి. శ్రీ మహాపద్మాటవీ సంస్థాయై నమః నామంగా చెప్పుకుంటే. స్థ అంటే మనకి ఇప్పటికీ తెలిసింది ఉండటం. ఓకే, సో ఇక్కడ మహాపద్మాటవీ సంస్థ. మహా అంటే మహత్వపూర్వమైన. మహా అంటేనే సూపర్లేటివ్ అనమాట. మనం ఏదైనా వర్ణించేటప్పుడు మహా ఇది అని అంటే మహారాజు అని అంటే నేను రాజులకే రాజు, లైక్ ఆ సుప్రీమసీని డినోట్ చేసేది ఇది మహా అన్నమాట. సో మహాపద్మాలు గల గొప్ప అడవిలో స్థ అని అనలేదు, అంటే నివాసిస్తోంది అని. సంస్థ అంటే సమ్యక్ స్థ, చాలా హాయిగా చక్కగా ఇష్టంగా ఉందట అమ్మకి. కదంబ మహాపద్మాటవీ వనం అంటే చాలా ఇష్టమట. ఓకే, నెక్స్ట్ కదంబవనం కూడా వస్తుంది. సో దీనికి వర్ణంలో ఎలా చెప్పారనంటే మణిసదన సాలయోరధిమధ్యం దశతాల భూమి రుహదీర్ఘై పర్ణై సువర్ణ వర్ణైర్యుక్తాం కాండైశ్చ యోజనోత్తుంగై పద్మాటవీం భజామః పరిమళ కల్లోల పక్ష్మ లోపాంతాం. తాం మళ్ళీ ఒక బీజాక్షరమే. వీటన్నిటిలో మనకి ఐ అని అంటే ఐం అలా మనకి తెలియకుండా చాలా చాలా వస్తూ ఉంటాయి. సో ఇది ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ఏంటంటే అమ్మవారి నివాసానికి ధ్యాన శ్లోకం అనమాట. సో మనం ధ్యానం చేసుకుంటున్నాం ఎట్లాగా? మణిసదన సాలయోర్ అధిమధ్యం దశతాల భూమి రుహ దీర్ఘై వర్ణై. వర్ణిస్తున్నారు అక్కడ ఆకులు ఎలా ఉన్నాయి, చెట్లు ఎలా ఉన్నాయి, ఎంతెంత పొడుగుంది, సువర్ణ వర్ణంలో ఉన్నాయట. కాండాలు యోజన తుండేయట, అంటే ఇంత యోజనం మేరకు ఒక్కొక్క అంత లావుగా ఉన్న కాండాలు ఉన్నాయట. ఏంటి? పద్మాలకి. ఓకే, ఆ పద్మావటీం భజామః పరిమళ కల్లోల పక్ష్మ లోపాంతాం. ఆ పరిమళాలు వెదజల్లుతూ ఉందట. ధ్యాన శ్లోకంగా మనం చెప్పుకునేటప్పుడు ఎలా ధ్యానించాలి అంటే అదే శ్రీమన్నగరం. అందులో చింతామణి గృహం ఉంది. ఆ గృహంలో పంచబ్రహ్మాసనం మీద అమ్మవారు ఉంది, అది చెప్పుకున్నాం కదా. ఆ చింతామణి గృహం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ గా అక్కడికి తీసుకుని వెళ్ళారు, మళ్ళీ కొంచెం జూమ్ అవుట్ చేసి ఆ చింతామణి గృహానికి చుట్టూతా ఏముంది అనేది చెప్తున్నారు. చెప్తూ అతి విస్తారమైన మహాపద్మాలట, అందుకే మహాపద్మాలు అని అన్నారు వాగ్దేవతలు. మేఘవర్ణం గల ఆకులు యోజనం ఎత్తున్నాయట ఒక్కొక్కటి. బలమైన కాండం ఉందట థిక్గా. ఎప్పుడు ఇలా తేనె ఊరుతూ మకరందాన్ని స్రవిస్తూ ఉంటాయట పద్మాలన్నీ. మంచి సుగంధం ఉంటుందట. అలా గాలికి కదిలినప్పుడు ఆ పుప్పొడి అంతా రాలి మొత్తము అంత పసుపుమయంగా అయిపోయిందట ఆ చింతామణి గృహం అంతా. సువర్ణ వర్ణంలో మెరిసిపోతూ ఉందట. అలా ఊహించుకోవాలన్నమాట. ఆ చుట్టూతా మళ్ళీ తుమ్మెదలు ఝుంకారం చేస్తూ ఉన్నాయట పద్మాలకి. అది మనం ధ్యానం చేసుకోవాలి. శ్రీమన్నగరం అని అంటే ఒక శ్లోకం గుర్తు లేకపోయినా మనం ఊహించుకోవాల్సింది అమ్మవారిని. ఇలా చెప్పుకున్నాం, ఇక్కడ వరకు వెళ్ళాము. ఇక్కడ నుంచి కొంచెం జూమ్ అవుట్ అయితే మహాపద్మాట వనాలు ఉన్నాయట. ఒక్కొక్క పద్మం అలా ఉందిట, దాని కేసరాలు ఇలా ఉన్నాయట, దాని నుంచి వచ్చే పుప్పొడి కలర్ లో ఉందట, మంచి సువాసన ఉందట. ఆ భావాన్ని మనం గ్రహించగలిగితే అదే ధ్యానం అనమాట. ధ్యానం అంటే ఏంటి? మన కళ్ళతో మనం చూడలేం కనుక భావనతో చూసే ప్రయత్నం చేయడమే ధ్యానం. సో అలా ధ్యానించుకోవచ్చు అమ్మవారిని. తర్వాత ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం సహస్రారం, ఎవ్రీథింగ్ మనం ఏం చెప్పుకున్నా బ్రహ్మాండంలో ఎలా ఉందో మళ్ళీ పిండాండం అంటే మన బాడీలో ఎలా ఉందో. ఎందుకంటే మన
అల్టిమేట్ గా ఈ పూజలు ఈ కర్మకాండలంతా చేస్తూ ఉంటాం మనం. అవన్నీ చేసి ఆ కర్మలన్నీ అయిపోయిన తర్వాత అట్ సమ్ పాయింట్ మనం ఇంటర్నలైజ్ అవ్వాలి. అందుకే ధ్యానము, మెడిటేషన్, ఇవంతా కాంటెంప్లేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాగా ప్రతి నామానికి మనకు అలా చెప్తున్నారు, నువ్వు కరెక్ట్ ధ్యానం చేసుకో, కానీ అల్టిమేట్ గా ఇంటర్నలైజ్ అవ్వు, నీలో కూడా అది ఉంది, ఎక్కడో మణిద్వీపంలో ఏదో ఉన్నది అని చెప్పి ఊరుకోకుండా నీలో ఎలా నువ్వు దర్శించుకోవచ్చు అనేది ఎక్కడికక్కడ మనకి చెప్తున్నారు అనమాట హింట్స్. సో మనలో మళ్ళీ ఈ సహస్రారమే మహాపద్మాటవి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక ఇంకా మనకి ముందు ముందు వస్తుంది ఒక్కొక్క చక్రంలో ఎన్ని దళాలతో ఉండే పద్మం. ఓకే, మనం పద్మం అంటాము, షట్చక్రాలను అంటాము, అలా ఉంటాయి. ఆ సహస్రారమే మహాపద్మాటవి అట. అక్కడ 8 దళాల పద్మము ఇలా అధోముఖంగా ఉంటుందిట. ఒక్కొక్క దళంలో 125 చిన్న దళాలు మళ్ళీ ఉంటాయట. అందుకే సహస్రదళ చక్రం, సహస్రదళ పద్మం అని అంటారు సహస్రారాన్ని. ఎందుకంటే 1000 ఉన్నాయి కనుక, అందుకే సహస్రారం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అదే 125 into 8,000 అయింది. సో ఆ 1000 దళాలు ఉన్నాయి కనుక సహస్రదళ పద్మం అని అంటున్నాం. సో మనము ఇది ఎలా చెప్పారంటే తస్మాత్ ఊర్ధ్వం, అంటే ఆ సహస్రదళ పద్మం పైన, కులం పద్మం సహస్రారం అధోముఖం, మహాపద్మవనం ఛేదం సమానం తస్య చోపరి. అక్కడ మహాపద్మవనం అక్కడ ఉందట. తస్మాత్ ఊర్ధ్వముఖం వికసితం పద్మం సహస్రచదం, వికసించిన ఆ పువ్వు 1000 దళాలతో 1000 రేకులతో అలాగా ఉందట. నిత్యానందమయి సదా శివపురి శక్తే నమశాశ్వతం. అమ్మవారు అయ్యవారు ఇద్దరు చక్కగా శాశ్వతంగా, మనం చెప్పుకున్నాం కదా వందే గురుపదత్వంలో, అంటే ఇక్కడే సహస్రారంలో బిందువు, ఆ బిందువు మీద అమ్మ అయ్య ఇద్దరు పాదాలు మనకు ఉన్నాయి. ఆ పాదాలే మనకు శరణు, ఇంకేం లేదు. మనం అలా శరణు తీసుకొని ఉన్నప్పుడు ఏమవుతుంది, అలా అంటే చెప్పాను కదా ఇందాక, యోగ సాధనలో ఒక్కొక్క చక్రాన్ని గ్రంథిని భేదించుకుంటూ ఇక్కడికి నిజంగా చేరిన యోగులకి వాళ్ళకి ఎలాంటి అనుభవం అవుతుంది అని అంటే, అక్కడి నుంచి అమృత సుధాసారం అలా పడుతూ ఉంది. సుధాసార అభివర్షై అన్నట్టు అలా వర్షిస్తూ మనలో ఉన్న 72,000 నాడుల్ని తడుపుతున్న ఒక బ్రహ్మానందమైన ఫీలింగ్ అట. అది ఎవరన్నా మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? చేయలేనిది కదా, మన ఊహకి భావానికి కూడా అందనిది. ఓకే, బట్ అలా ఉంటుందట ఆ అనుభవించే ఆనందం. దాన్ని ఆదిశంకర్లు చెప్తారనమాట. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణాం అప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమానందలహరీం. అక్కడ తటిల్లేఖ తన్వి మనకు వస్తుంది. ఇంకా ముందు ముందు ఆ కుండలిని గురించి మనం చెప్పుకునేటప్పుడు చూద్దాం. అప్పటికి అమ్మ ఎంత డీటెయిల్ చెప్పిస్తుందో తెలియదు, కానీ మనకి ముందు ఉన్నాయి ఆ నామాలు. ప్రతి చక్రం గురించి డీటెయిల్, ఎక్కడ ఏ అమ్మవారు ఎలా ఉంది అన్నీ మనం తెలుసుకోవచ్చు, కంగారు లేదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ మహాంత పశ్యంతో దశతి పరమానంద లహరి, ఆ పరమానందాన్ని అనుభవిస్తున్నారట ఎవరు? యోగులు. యోగ సాధన ద్వారా సహస్రారానికి చేరుకున్న వాళ్ళు, అమ్మవారి మాయతో ఏర్పడిన. ఓకే, మనం అందరూ వివేకానందుడు చెప్పినట్లు వి ఆల్ హ్యావ్ ఎ పొటెన్షియల్ టు రియలైజ్ గాడ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. కాకపోతే మనల్ని కప్పేసిన మాయ, ఆ మాయ అనేది లేకపోతే ఎవ్రీ సోల్ ఈస్ రియలైజ్డ్, ఎవ్రీ సోల్ ఈస్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ పరమాత్మ అన్నప్పుడు ఒక్కటే వస్తూ ఉంది. ఇన్ని లేవు, ఇన్ని రిలేషన్స్ లేవు, ఇష్టాలు అవేవి లేవు. కానీ మనకు అలా లేదు. బట్ ఆ యోగులు ఏంటి అని అంటే, వాళ్ళకి అమ్మవారి దయ వల్ల అంత దూరం రాగలిగారు కనుక వాళ్ళు సాధనతో, వాళ్ళకి ఒక మానవ ఇదిగా పుట్టినప్పుడు వచ్చే ఒక అవిద్య, అహంకారాలు అనేవి ఉంటాయి, మనకు అందరికీ ఉంటాయి, ఒప్పుకోకపోయినా. అవన్నీ వదిలిపెట్టి సాధన చేస్తున్న వాళ్ళకి అమ్మవారు ఇక్కడ సహస్రారంలో ఆ పద్మవనంలో ఎలా ఉంటుంది? తటిల్లేఖ తన్వి అన్నమాట. అంటే ఆ తామర తూడులో ఒక తీగ అయితే బిసతంతు తనియసి అని చెప్తారు కదా, అంత సన్నగా
అంత సూక్ష్మంగా అంత దివ్యంగా వెలిగిపోతూ కాంతివంతంగా ఉంటుందట. అది అది ఇక్కడ మెరుపు, అది ఇక్కడ చూస్తారు వాళ్ళు. దాన్నే సాదాఖ్య కళ లేదా సదా కళ అని అంటారు. అంటే శాశ్వతం అన్నారు. అందుకే అది ఎప్పుడు శక్తే నమ శాశ్వతం, అక్కడ శాశ్వతంగా ఉంటారు శివశక్తులు ఇద్దరు. సో మనం ఎక్కడో వెతకక్కర్లేకుండా ఇక్కడ కూడా ప్రయత్నం చేయొచ్చు అమ్మవారిని, అయ్యవారిని ఇక్కడ దర్శించేందుకు. సో అలాంటి సాదాఖ్య కళని దర్శించిన యోగులు అందరూ, సాధకులందరూ ఆ పరమానంద లహరిని గ్రోలుతున్నారు అని చెప్పాం కదా. సుధా సారాభి వర్షం పడుతోందని దాంట్లో ఆ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారట. ఇంకా ఒక్కసారి అక్కడ ఆ పాయింట్ వరకు వెళ్ళిన తర్వాత అదే స్థితిలో ఏం ఉండిపోకర్లా వాళ్ళు. బికాజ్ ఇవన్నీ ఛేదనం చేసుకుంటూ వచ్చారు కనుక, ఒక్కొక్క గ్రంథి విచ్ఛేదం జరుగుతుంది కనుక వాళ్ళకి మనలా చాలా అడ్డులు లేవు. అది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. పైకి కిందికి హాయిగా అమ్మవారు చక్కగా తిరుగుతూ ఉంటుంది మనలోనే. అంటే అలాంటి వాళ్ళే ఎప్పుడు ఇట్లా సాధనకి కూర్చున్నా, తపస్సులోకి అలా చూడు మనం అనుకుంటాం కదా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు అని. అంటే ఏంటి, ఆ ప్రోగ్రెస్ వాళ్ళకి జప్మని వెళ్ళిపోతుంది అంతే, 1 సెకండ్ చాలు అంతే. ఆ టైప్ ఆఫ్ ఇది వస్తుంది అనమాట. అది పరమానందం అంటే ఏంటంటే అది అట. సో అది మహాపద్మాటవీ సంస్థ. ఇంకో నామం చెప్పేస్తాను. కదంబ వనవాసిని నెక్స్ట్ నామం. ఇది కూడా మళ్ళీ అష్టాక్షరినే. శ్రీ కదంబ వనవాసిన్యై నమః నామంగా చెప్పుకుంటే. ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పటి వరకు మనకి నామాలన్నీ చెప్తున్నారు. ప్రతి ఆవరణలో ఉండే దేవతలు ఎవరు, శక్తులు ఏంటి, మనకి అక్కడ ఏమేమి దొరుకుతుంది, అలాంటివన్నీ చెప్పట్లేదు. అంత డీటెయిల్ గా వెళ్ళట్లేదు ఇక్కడ. సో మనకి నిజంగా డీటెయిల్ కావాలంటే మనం మణిద్వీప వర్ణనో ఏదో చూసుకుంటే ప్రతి ఆవరణలో ఏ లోహంతో ఉంది ప్రాకారం, అందులో ఉన్న దేవతలు ఎవరు, గురువులు ఎక్కడుంటారు, అట్లాంటివన్నీ చాలా డెప్త్ లో వస్తాయి. ఈ నామాల్లో కూడా కొన్ని కవర్ అవుతాయి, బట్ అంత మరీ విషదంగా లేదనమాట. అదేంటి ఉపలక్షక న్యాయం అని ఒకటి చెప్పారు అని అంటే ఆ చుట్టూతో చెప్పినట్లే. అంటే ప్రతి గ్రంథంలోనూ ప్రతి విషయం మీద ఫోకస్ పెట్టడం అనేది కష్టం కనుక, అందుకే మనకి ఇప్పుడు సమన్వయం అనేది, అంటే ఇన్ని గ్రంథాలు ఇంత వాంగ్మయం ఉంది. ఒక పురాణంలో ఒక స్టోరీ చెప్తే సేమ్ వ్యాసుడే ఇంకో దాంట్లో చెప్పకపోవచ్చు. ఇట్స్ అప్ టు అస్ టు ఫైండ్ ద ట్రేస్ అండ్ ఆ రెండింటిని సమన్వయం చేయటం. అందుకే మనకి సామవేదం గారికి సమన్వయ సరస్వతి అని అన్నారు. అంటే ఏంటి, ఆయన అన్ని గ్రంథాలని చదివి ఓకే ఇందులో స్టోరీ నీకు ఇన్కంప్లీట్ గా ఉందా, సో దీంట్లో ఏం చెప్పబడింది అనేది ఆయన అధ్యయనం చేసి మనలాంటి వాళ్ళకందరికీ షేర్ చేస్తున్నారు. మనకు కూడా ఆ సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చెప్పారు ఇంతే ఉంది కాదు. నెక్స్ట్ టైం మనం మణిద్వీప వర్ణన వింటున్నప్పుడు ట్రేస్ బ్యాక్ అనమాట. ఇప్పుడు సౌందర్యలహరికి ఎలాగ ట్రేసింగ్ చేస్తున్నాం అలాగా అక్కడ చెప్పింది మనకి ఇక్కడ ఉంది, ఇలా ఈ నామాలకి మ్యాచ్ అవుతుంది. సో అలాంటివన్నీ సెల్ఫ్ స్టడీ అనమాట. సో అలా చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఏం చెప్పారు, సో ప్రతిదీ డీటెయిల్డ్ గా చెప్పట్లేదు కానీ ఇంపార్టెంట్ వన్నీ టచ్ చేస్తున్నారు అనమాట వాగ్దేవతలు. సో ఇక్కడ కదంబ వనవాసి మహాపద్మాటవీ సంస్థ అంటే ఆ పద్మాలు ఎలా ఉన్నాయో, ఆ పద్మం అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే కదంబ వనవాసిని. కదంబ వనం అంటే ఎక్కడుందట, నానా వృక్ష మహోద్యానవనం అని ఉంది. అంటే నానా రకాల వృక్షాలు ఉన్నాయి. ఆ ఉద్యానవనం అంతా దాటాక 5 కల్పవృక్ష ఆవరణలు వస్తాయట. ఆ కల్పవృక్షాలు ఏంటి, సంతాన, హరిచందన, పారిజాత, కల్పక, మందారాలు. ఇవి 5 కల్పవృక్షాలు అనబడతాయి. అవి దేవలోకాల్లోనే ఉంటాయి అన్నమాట. సో అవి ఈ నానా వృక్ష మహోద్యానవనం దాటాక ఈ పంచ ఆవరణలు, ఈ కల్పవృక్షాల ఆవరణలని దాటిన తర్వాత అక్కడుందట కదంబవనం. ఓకే, ఇది 7వ ఆవరణ. దగ్గరగా వెళ్ళిపోతున్నాం కదా, దగ్గరే ఉన్నాము. జూమింగ్ అవుట్ అ లిటిల్ బిట్ టు సీ ఎక్కడుంది అని అమ్మ పొజిషన్. సో ఈ పంచవృక్షాలు ఉన్నాయి. ఈ కల్పవృక్షాలన్నీ దాటాక ఉన్న కదంబ వనవాసంలో కాళిదాసుకి అమ్మవారు శ్యామలాదేవిగా దర్శనమిచ్చింది. అవునా, కాళిదాసు స్టోరీ మనకు అందరికీ తెలిసిందే. సుధా సముద్రాంతరుద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తివాసప్రియే అని అన్నారు.
ఎక్కడ కనిపించింది? ఏరియల్ వ్యూ, ఇట్లా అమ్మవారి చతుర్భుజ చంద్రకళావతంస అనగానే ఆయన కూడా సేమ్ ఇట్లా పంచబ్రహ్మాసన స్థితి అలాగా చెప్పి మనకి కొంచెం జూమ్ అవుట్ చేసినట్టుగా అసలు అమ్మవారు ఆ చతుర్భుజాలతో అలా దర్శనం ఇచ్చేసిన తర్వాత అమ్మవారిని ధ్యానించి కళ్ళు తెరిచి చూస్తే అమ్మవారు ఎక్కడ ఉంది? కదంబ వనంలో మధ్యలో ఉందట అమ్మవారు. అలా దర్శించింది. ఇప్పుడు కదంబవనం గురించి చెప్తున్నారంటే ఇక్కడ ఈ నామంలో చెప్తున్నది శ్యామలాదేవినా లేకపోతే లలితాదేవినా అని మనం బుర్ర పక్కన కొట్టుకోకర్లే. ఏ దేవత అయినా అన్ని అమ్మవారి రూపాలే చెప్పుకున్నాం కదా. మనలాంటి ముక్తి సంపాదించిన సాధకులకే అమ్మవారు సారూపి ముక్తిని ఇస్తోంది అని అంటే మరి అసలు అమ్మ నుండే వచ్చిన, మనకు వస్తాయి నెక్స్ట్ నామాల్లో, అమ్మ నుండే వచ్చిన శక్తి శ్యామలాదేవి. సో ఆ శ్యామలాదేవిని అక్కడ దర్శనం చేసుకున్నారనమాట. సో అక్కడ మనం ఎలా అనుకోవచ్చు అంటే ఈ కదంబ వనవాసం మధ్యలోనే కదా, ఈ దాటుకొని వచ్చిన తర్వాతనే కదా ఈ చింతామణి గృహం ఉన్నది అదంతా. సో మనం లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి అమ్మవారి గురించి చెప్తున్నారని అనుకున్నా ఫైనే, రాజశ్యామల అమ్మవారి గురించి చెప్తున్నారనుకున్నా ఫైనే. బిందుస్థానం సుధా సింధు పంచయోన్య స్ఫురద్రుమాః తత్రైవ నీపశ్రేణీ చ తన్మధ్యే మణిమండపం తత్ర చింతామణి కృతం దేవ్యా మందిరం ఉత్తమం. దేవి యొక్క మందిరం అక్కడ ఉంది. ఎక్కడుంది? చింతామణి కృతంతో చేయబడి ఉంది. ఎక్కడ? నీపశ్రేణీ చ తన్మధ్యే మణిమండపం. ఆ చింతామణి మణులతో చేయబడిన మండపం ఎక్కడుంది? నీపశ్రేణి. ఓకే, ఆ నీపశ్రేణిలో ఉన్న మణిమండపం అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం కదా మనము ఈ శ్లోకంలో ఏం చెప్పాము? సో మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే. అక్కడ గురుగారు చెప్పింది అదే, మణిద్వీపంలో నీపో పవనవతి. ఆ నీపో వృక్షాలు అని అంటే ఏంటంటే ఈ కదంబ వృక్షాలు అనమాట. ఆ నీపో వనం అంటే దాంట్లో ఉంది. సో ఇప్పుడు మనం మీనింగ్ చూసామనుకో, కదంబంకి నీపం అని అంటే కమ్ అంటే జలం. ఓకే, కమ్ దమయతి ఇది కదంబ అంటే దాని అర్థం ఏంటి? నీరుని అట్రాక్ట్ చేస్తుంది అని. నీప అంటే నీరం పాతి ఇది నీప. ఓకే, నీటితో సంబంధం ఉన్న వర్డ్స్ అనమాట రెండు. నీప వృక్షాలు అంటే కదంబ వృక్షాలు, రెండుకి నీటితో ఏదో సంబంధం ఉంది. సో కమ్మన్నా నీరమన్నా జలం అనమాట. ఎందుకు ఆ వర్డ్స్ వచ్చాయి అని అంటే ఈ కదంబ వృక్షాలకి ఒక సహజమైన ఒక క్యారెక్టరిస్టిక్ ఉంది, అంటే విభూతి అనుకోవచ్చు. ఆ వృక్ష సంతతికి అంతటికి ఒక విభూతి అనేది ఉంది. అది ఏంటి అంటే వాయుమండలంలో ఎక్కడుంది? ఈ చెట్లు ఇవన్నీ మణిద్వీపంలో ఎక్కడ ఉన్నాయి. వాటి ఇది ఎలా పనిచేస్తుంది అంటే వాయుమండలంలో ఉన్న నీటిని, జలశక్తిని అంతా అట్రాక్ట్ చేసి దాన్ని వర్షంగా మనకి కురిపిస్తుంది అనమాట. వర్షాలు లేకపోతే అల్లాడిపోతాం, మనం తెలుసు కదా. నీరు జీవానికి ఆధారం. సో మనకి నీరు అనేది చాలా ముఖ్యం. అట్లాగా ఆ జల వ్యవస్థ ఎక్కడ ఇది కాకుండా మనకి ఆ ఊర్ధ్వలోకాల్లో వాయుమండలంలో ఉన్న జలశక్తిని అంతటినీ కేంద్రీకరించి ఒక దగ్గరికి ఈ కదంబ వృక్షాలు వర్షం కలిగేటట్లుగా చేస్తున్నాయి అన్నమాట. ఓకే, సో అంత ఇంపార్టెంట్ అన్నమాట ఈ వృక్షాలు. అందుకే అమ్మవారికి అంత ఇష్టం, ఎందుకంటే పరోపకారం చేస్తుంది ఆ వృక్షం. దానికోసం అదేదో బ్రతకలేదు, ఈ జలశక్తిని పెద్ద కర్తవ్యం చేస్తోంది. మనం అంతటి సత్కార్యము అలా చేస్తున్నప్పుడు, మన కర్తవ్యంగా భావించి మనం చేస్తున్నప్పుడు అమ్మవారి అనుగ్రహం మనకు అలా ఉంటుంది. శక్తులు వాటంతటా అవే వస్తాయన్నమాట. సో అక్కడ ఇలా ఈ జలశక్తులు అన్ని అట్రాక్ట్ చేస్తుంది అని. సో మనము ఎలా అప్లై చేసుకోవచ్చు అని అంటే, ఇప్పుడు ఈ కదంబ వనవాసంలో ఉన్న అమ్మవారు ఎక్కడెక్కడో దాగి ఉన్న శక్తులన్నిటినీ లాగి ఒక దగ్గర చేసి మనల్ని అనుగ్రహించే శక్తి కలది అని. జలం అని ఇక్కడ కదంబ వనవాసం అని చెప్పారు, కానీ అమ్మవారికి అప్లై చేసుకుంటే జలమేమి లిమిటేషన్ కాదు కదా, ఏదైనా సరే. ఓకే, ఇప్పుడు మనకి కాళిదాసు వెళ్ళి అడిగారు, ఏమని పూజించారు కాళిదాసు? అంటే ఆయనకి ఏం అడగాలో కూడా తెలియదు, ఏదో విద్య 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 అని అంటూ అదే అడిగారు, విద్య కావాలి అంతే. వాళ్ళ ఆవిడ చెప్పింది, వచ్చాడు బ్లైండ్ ట్రస్ట్, శరణాగతి, నాకు ఏమీ తెలియదమ్మా అని అనుకుని ఆ అమాయకత్వంతో అమ్మని మనం ఆశ్రయిస్తే అమ్మ మనల్ని జల్దీ అనుగ్రహిస్తుంది. అంతేగాని నేను ఇది చదువుకున్నాను, నేను అది చదువుకున్నాను, ఆ వాంగ్మయం తెలుసు, నాకు ఇది తెలుసు, ఈ స్తోత్రం తెలుసు, ఈ పారాయణ తెలుసు, ఇవి అక్షర లక్షలు చేశాను
అవి ఏమన్నా పెట్టుకుంటే నేను చెప్పుకున్నాం కదా, ఆ అహంకారాన్ని అవిద్య, అదే నేను అనేదో అనుకుంటున్నాము సాధించాము అని అనుకుంటే అదే అవిద్య. ఆ అవిద్య అహంకారాలని వదిలిపెట్టి కంప్లీట్ శరణాగతి అనమాట. అమ్మ నువ్వు లేకపోతే నేను నా ఉనికే లేదు, అట్లాంటిది నేను ఏం చేస్తున్నా నీ ఆజ్ఞతోటే చేసేది అని మనం ఆశ్రయిస్తే, అలా ఆశ్రయించాడు కనుక కాళిదాసు ఎంతటి విద్యనిచ్చింది అమ్మవారు. మళ్ళీ ఏదో మామూలుగా ఒక చిన్న మాటలు వచ్చాయి పాటలు వచ్చాయి కాదు, ఇప్పటికీ కాళిదాసు వంటి కవి నా భూతో నా భవిష్యతి. కాళిదాసు అని లెక్క పెట్టిన తర్వాత నెక్స్ట్ ఎవరిని చెప్పాలో పేరు ఎవ్వరు దరిదాపుల్లో కూడా రానంత గొప్ప కవి కాళిదాసు. ఎలా వచ్చిందో గొప్పతనం, నాకు ఏమీ రాదు తల్లి, నువ్వే శరణు, నీ అనుగ్రహంతో నాకు విద్య కావాలి అని తప్పించాడు కనుక అలా వచ్చిందనమాట. ఓకే, సో అది అమ్మవారికి అనుగ్రహం ఎంత ఉంటుంది, అమ్మవారి క్యాపబిలిటీ ఎంత ఉంటుంది అనే దానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. అంత కరుణతో అమ్మ అన్ని ఇస్తుంది. సో విల్ స్టాప్ హియర్, నాకు మీటింగ్ ఉంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.